వడిగొడి ఎన్ని ఇయర్స్ నుంచి వస్తుంది? 10 years అవుతుంది మేము ఇక్కడ చేయబట్టి. మంచిగా అనిపిస్తుంది నాకు ఇక్కడ బోనం చేస్తే. 10 ఇయర్స్ నుంచి బోనం సమర్పిస్తున్నారు అమ్మ. సమర్పిస్తాము, ప్రతిసారి సమర్పిస్తాము. అమ్మ మీరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఇక్కడ నుంచి వస్తున్నాం. చెప్పే రాణిగంజ్ నుండి, ఇక్కడే లాల్ బజార్. సో మనకి ఆషాఢ మాసంలో బోనాలు అనగానే కూడా మనకి 4 ఆదివారాలు కూడా అంటే మేము 2 బోనాలు చేస్తాం. ఒకటి మాంకాలమ్మకి, ఒకటి పోషమ్మకి, మళ్ళీ ఆట కూడా కోస్తాం. అమ్మ మీరు చెప్పండి అమ్మ, ఎప్పటి నుంచి వస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను బన్సలాల్పేట నుంచి వస్తున్నాను మేడం. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? 20 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ప్రతి సంవత్సరం బోనం సమర్పిస్తారా? ప్రతి సంవత్సరం బోనం సమర్పిస్తాము. చాలా ఆనందంగా ఉంది మేడం. అలాగే బియ్యం కూడా చేస్తాం. అమ్మవారిని దర్శించుకునేందుకు మనకి క్యూ లైన్లో చూస్తున్నాము. అమ్మ, మీరు చెప్పండి ఎక్కడి నుంచి వస్తున్నారు? హోల్ సిటీ నుంచి వస్తున్నాం. ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడ? ఎన్ని ఇయర్స్? 2 ఇయర్స్. 2 ఇయర్స్. 2 ఇయర్స్ నుంచి వస్తున్నారు. బోనం సమర్పించారు. మీకు ఎలా అనిపిస్తుంది? సూపర్ ఉంది. ఓకే. అమ్మ మీరు చెప్పండి అమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నారు? అమ్మా ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము చొప్పల బజార్ నుంచి వస్తున్నాం అమ్మ. ఎవ్రీ ఇయర్ వస్తారు ఇక్కడ? ఎవరు వస్తారమ్మా? చాలా ఏళ్ళ నుంచి. మీరు చెప్పండి అమ్మ. హోల్ సిటీ. హోల్ సిటీ నుంచి వస్తున్నారు. ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఈ టెంపుల్? 10 ఇయర్స్ నుంచి వస్తున్నాం. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంటుంది. అమ్మ మీరు చెప్పండి, ఇక్కడికి ఎన్ని ఇయర్స్ ఇక్కడికి 5-6 ఇయర్స్ నుంచి వస్తున్నాం మేము. సో ఎప్పుడు ప్రతి ఆషాఢ మాసం బోనాలు అంటేనే తెలంగాణ ప్రజలకి పెద్ద పండగ కదా. సో మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారు? అమ్మవారికి మాకు బియ్యం పోస్తాం మేము. అమ్మవారికి బోనం సమర్పిస్తారు అందరూ. అలా సెలబ్రేట్ చేసుకుంటాం. సో చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు ఇక్కడికి వచ్చి కొంతమంది అయితే వడిబియ్యం వేయడానికి వస్తున్నారు. కొంతమంది బోనాలు సమర్పించే వాళ్ళు బోనాలను సమర్పించడానికి కూడా వచ్చి ప్రతి ఒక్కరు కూడా మొక్కులు చెల్లించుకుంటున్నారు. సో మరికాసేపట్లో ఇక్కడ సాయంత్రం కూడా ఇంకా రద్దీ దృష్టి అయితే పెరిగే అవకాశం ఉందందున అధికారులు కూడా దానికి తగిన ఏర్పాట్లు అయితే చేస్తూ వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మనకి వాటర్ ప్యాకెట్స్ కానివ్వండి, అన్ని సదుపాయాలు కూడా ఇక్కడ అందుబాటులో అయితే ఉన్నాయి. అలాగే భక్తులు కూడా మనకి ఇంకా మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి అమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము నారాయణగూడ నుండి వస్తున్నాం. ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? ఫస్ట్ టైం అండి నేను రావడం. ఫస్ట్ టైం వస్తున్నారు. అవును. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపిస్తుంది. మీరు చెప్పండి అమ్మ, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము జగద్గిరి గుట్ట నుండి వస్తున్నాం. ఎప్పటి నుంచి వస్తున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? చాలా సంవత్సరాలు అవుతుంది. ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. మీరు చెప్పండి అమ్మ, బోనాలు అనేది మనకి తెలంగాణలో పెద్ద పండుగ అనమాట. సో మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారు? ఎవ్రీ ఇయర్ బోనం తెస్తాము. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ మా సిస్టర్ మ్యారేజ్ అవ్వాలని ఎత్తుకున్నాము, అది అయింది. సో ఈ ఇయర్ మళ్ళీ రేపు వస్తాం అనమాట బోనం తీసుకొని. ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా వస్తాం బోనాలకి. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని వచ్చి దర్శించుకొని మొక్కులు అయితే చెల్లించుకుంటున్నారు. అలాగే ఇంకా సాయంత్రం వరకు కూడా ఈ రోజు అయితే ఈ బోనాల ఉత్సవం అయితే ముగుస్తుంది. ఈ రోజుతో బోనాల ఉత్సవం అయితే ముగుస్తుంది. అలాగే రేపు ఇంకా అమ్మవారికి ఘటాల ఊరేగింపు ఉంటుంది, అమ్మవారి రంగప్రవేశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా మరి ఈ రంగప్రవేశంలో కూడా పాల్గొని రేపు కూడా రంగప్రవేశంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటారనేసి చెప్తున్నారు. బొయ్యగూడ ఇక్కడనే. ఎన్ని ఇయర్స్ నుంచి బోనం సమర్పిస్తున్నారు? మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఒక 20 years 25 years అవుతుంది అనుకుంటా. ఎలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది? అంటే బోనాల పండుగ అంటేనే మన తెలంగాణలో అతిపెద్ద పండుగ కదా. అవును. సో వీటిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? మేము చాలా అన్ని పండుగలలో ఇది చాలా ఎఫెక్టివ్గా చాలా హ్యాపీగా జరుపుకుంటాము. 2 days మాకు ఫుల్ పండుగ ఇది. అసలుకి అన్ని పండుగలు ఇదే బెస్ట్. అంటే ఇప్పుడు బోనాలన్నీ మనకి 4 ఆదివారాలు మనకి గోల్కొండ కానివ్వండి, బల్కంపేట కానివ్వండి, ఇలా అన్ని టెంపుల్స్కి వెళ్ళి బోనం సమర్పిస్తారా లేదా ఇక్కడ? లేదు, ఇక్కడ ఇంకా మా ఇంటి దగ్గర అంతే, దగ్గరలో ఇద్దరికే చేస్తాం.
గత 18 ఏళ్ళ నుంచి తీస్తున్నాండి బోనం. నేను మా అత్తగారి ఇల్లు సికింద్రాబాదు, మేము ఉండేది హైదరాబాదు. అత్తగారి చెప్పేసి హైదరాబాద్లో ఉన్నా కానీ